ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాతో మాట్లాడనక్కర్లేదు. మొన్న సినిమాకి వెళ్ళావు, నన్ను తీసుకెళ్ళావా? మేడం, అది హారర్ సినిమా అన్నారు, చిన్న పిల్లలు నాట్ అలౌడ్. సర్లే పోనీ, మొన్న దుబాయ్కి వెళ్ళావు, అప్పుడేం తీసుకెళ్ళి ఉండొచ్చు కదా? మేడం, మేము దుబాయ్ బంగారం ఇక్కడ తీసుకొని రావచ్చు, కానీ ఇక్కడ బంగారం అక్కడ తీసుకొని వెళ్తే దాచుకుంటారు. సరే మేడం, ఇక్కడ ఎవరు లేరు, మనం ఎందుకు వచ్చాం? ఈ రోజు ఈవెంట్ ఏం లేదు, ఇక్కడ ఒక పగ తీర్చుకోవడానికి కోసం వచ్చాను. మేడం, ఈవెంట్లకే డబ్బులు రావట్లేదు, మరి ఫ్రీగా ఈ పగలు రాత్రి ఎందుకు మనకి? వామ్మో, అది పగ మా పగలు కాదు, రివెంజ్ తీసుకోవడానికి. ఓహో, అయితే పిలవండి. అది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఆయన్ని పిలిపించి ఈ రోజు ఈ డన్ లో బంధించి గట్టిగా వార్నింగ్ ఇస్తే గాని దారిలోకి రారు. శుభమాని శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే అపశకునం ఫస్ట్. ఏంటి అపశకునం అంటున్నారు? మేము రాళ్లు పెట్టుకుంటే బంగారం అయిపోతుంది తెలుసా? ముళ్ళుని పట్టుకుంటే మాణిక్యం అయిపోతుంది. నేను మిమ్మల్ని పట్టుకుంటే గొడవ అయిపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇవి తగ్గించడానికే పిలిచింది. సర్లే, ఇంతకీ మీరు ముందెందుకు వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుంచి నడిపించడానికి. మీరిద్దరే ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తారు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీని ముందు నడిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారని ఇంతకు నన్ను ఎందుకు పిలిచారు? రెండు తగిలిద్దామని. ఇంకేం తగులుకోండి. తగిలించడం అంటే ఇది. ఈ తగిలించడం నాకు తెలియలేదండి బాబు. సరే, తగిలిద్దాం అంటే మీ ఇద్దరు తగులుకుంటారేమో అనుకున్నాను. ఈ మధ్య మీ ఎక్స్ట్రా ఎక్కువైందంట, తగ్గించుకోండి. ఈ మధ్య నీ ఎక్స్ట్రా ఒకటి తగ్గిందంట కదా. ఈ రోజు మేమిచ్చే వార్నింగ్ కి నువ్వు మూర్చొచ్చి పడిపోతా తెలుసా? రష్మి, నీళ్లు జల్లి లేపు. ఎందుకు ముందే నీళ్లు చల్లుకోండి, ఆటోమేటిక్ గా మూర్చొచ్చి పడిపోతా నేను. ఏంటి ఇలా చిన్న వాళ్ళ మీద పంచులేసి జడ్జిలా ఫీల్ అయిపోతున్నారా? ఎవరన్నారు చిన్న వాళ్ళ మీద పంచులేసి జడ్జిలా ఫీల్ అవుతానని? నేను పంచులేసేదే జడ్జిల మీద, తెలీదా మీకు? బా, ఒక్క చిన్న పాయింట్ దొరికితే చాలు ఈయన్ని మనం ఆడుకోవచ్చు తెలుసా? ఏమైందిరా? మమ్మీ తప్పిపోయిందా? ఎవరు వెళ్ళాలో మీ మమ్మీ? ఇట్రా. అదేంటి? దగ్గర ఏదో ఒక పేపర్ కూడా ఉంది. పేపర్ కాదు, ఫోటో, మన ఆదిగారిది. ఇది ఎవరు నాన్నా? రష్మి, చూసావా, నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు ఈయన దొరుకుతారని. ఏంటి ఇప్పుడు వాడు నా కొడుకని మీరు నమ్ముతున్నారా? అవును. సరే, అమ్మని తెస్తారండి ఎవరు? హలో, అది మీరే చెప్పాలి. వాడెవడో వచ్చి ఫోటో తీసుకొని వస్తే నన్ను నాన్నని ఫిక్స్ అయిపోతారు మీరు. పిల్లలు అబద్ధాలు చెప్పరు. నాన్న అన్నాడు. నాన్న సంఖ్య నాన్న దగ్గరికి వెళ్ళు. పట్టుకో. అంతే, పట్టుకో. అడుగు, అమ్మ కావాలి అని అడుగు. అమ్మ నాకు కావాలరా. అరే, నీకు మ్యాజిక్ వచ్చా? రాదు కదా, అలా అయితే కాదులే. నీకు డాన్స్ వచ్చా? ఒక మూమెంట్ చెయ్యి. ఇదిగో ఇదొక్కటి చాలు ఆదిగారు కొడుకని చెప్పడానికి. వాడు ఏ టీవీలోనూ చూసుంటాడు, వేసుంటాడు. అలాంటివి ఏం జరగవు. ఇది DNA టెస్ట్ ప్రూఫ్, మీ కొడుకే. వాడు నా కొడుకు కాదు, వాడికి నాకు సంబంధం లేదు. రష్మి,
ఈ రోజు మనం ఈ చిన్న పసిపాపకి న్యాయం చేయాలి, వీడే ఈయన కొడుకు అని మనం తేల్చాలి. వాడు నా కొడుకుని మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తే అది చేస్తా. వీడు మీ కొడుకు కాదని మీరు ప్రూవ్ చేయాలి. రష్మి, ఈయనతో మాట్లాడి మన వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళ ముందు పెట్టి ఈ విషయం ఏంటో తేల్చేద్దాం. సరే పిలవండి. అవునని మీరు ప్రూవ్ చేయండి, కాదని నేను ప్రూవ్ Yes. చేస్తా. అయితే మొత్తం తేల్చేత ప్రస్తుతానికి మీరు అక్కడ వెళ్ళండి, నేను ఇక్కడ చూసుకుంటా. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు వచ్చేయండి. రాధిక 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 దుఃఖాయనక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. నరేష్ ఇట్రా. ఏమైంది? అక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, అవును. తీసుకొని రా వాడిని. ఏ చాలా నన్ను కుచ్చులు. ఎవడిడు? అది కడుకు. వాడు నా కొడుకు అంటారా వీళ్ళు అంటున్నారు. భగవంతుడా, అన్నంత పనే చేసావు కదరా. వద్దురా వద్దురా అన్న, విన్నావా? నువ్వు నాతోనే ఉంటావు కదరా, వాడు నా కొడుక. నీతో ఉన్నా, నువ్వెప్పుడు నాతో ఉన్నావురా నువ్వు. ఈ నా తెత్తున్నాడంటే ఖచ్చితంగా ఒక 3 ఏళ్ళ బ్యాక్ అయ్యాడు. నాన్నా ఒక్కసారి నవ్వు. సేమ్ దొంగ చేయలే. నరేష్, ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది. అన్ని డాన్స్ చేయమని చెప్పు. డాన్స్ చేయి. సేమ్ స్టెప్. ఒరే, ఎవడన్నా పిల్లోడు అంబారుతాడు, ఈడ ఏకంగా నీ స్టెప్పే కాపీ కొట్టాడు కదరా. సిగ్గనిపించట్లేదురా. వాడు సూపర్ రా అన్నాడని నువ్వు కొట్టేస్తావరా? కాదురా, మరీ టూ మచ్ కాకపోతే అలా కనౌస్ వదిలేస్తావా? ఒరే, ఎప్పుడు మాట్లాడినోడు కూడా నిన్ను మాట్లాడుతున్నాడు కదా. అరే ఇది కరెక్ట్ కాదురా. నాకు సంబంధం లేదురా బాబు. అవునా? ఒక్క నిమిషం. మీ డాడీ ఎవరమ్మా? నువ్వు టెన్షన్ పడతావు, నువ్వు అమ్మని ప్రూవ్ చేద్దామని. ఇప్పుడు వాడు పండులా ఉన్నాడు, నువ్వు దిండులా ఉన్నావు. ఇలాంటి ఏం ప్లాన్ చేయకు నువ్వు. ఇలా కని వదిలేస్తావా? నీలాంటి ఊరికే వదిలిపెట్టకూడదురా, గుండె గీసి గాడిద మీద ఊరేగించాలి. నువ్వే కూసి మళ్ళీ నీ మీదే ఊరేగించటమా ఏంటిది? ఎంత బాగున్నావురా నాయనమ్మ. ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల్ని కనాలంటే భూమిపడి వస్తున్నాం. ఏంటి ఇప్పుడు నువ్వు కనే ప్లాన్ ఏమన్నా చేసావేంటి? అసలు నేను కనడం ఏంట్రా? ఈ పిల్లాన్ని పట్టుకొని నా కొడుకు కాదంటావా? ఇంత పొట్టేసుకొని కన్నావు. ఈ పొట్టలో నుంచి వచ్చినాడే వాడు. మీరన్నా ఎక్కడో కన్నారంటాడు. అదేంట్రా నేనే కన్నానంటది. మీరెవ్వరో కాదు. ఇదిగో వీళ్ళందరూ నన్ను నమ్ముతారు. అస్సలు నమ్మను. ఆడవాళ్ళ వైపు చూసి నీ కళ్ళుని పీకేస్తా, ఆడవాళ్ళని గోర్లు తీసేస్తా. ముందా గుట్కా ఊసేయ, మొహం ఏంటి అలా ఉంది? వీడు నీచుడండి, పాపిస్తాడు. మన హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వద్దు నేను నల్లగా ఉంటా, మన ఇద్దరికి సెట్ అవుదన్న. లైట్ ఆపితే ఎవరైనా ఐశ్వర్యరాయ్ లాగే ఉంటాడన్నాడు. వీళ్ళందరు తిట్టడంలో అస్సలు తప్పులేదు. అది ఎంత తిరుగుబోతంటే అసలు నేను పబ్కి వెళ్దామంటే కుదరట్లేదు, డిస్కోకి వెళ్దామంటే వెళ్ళనివ్వట్లేదు. ఏమే నన్ను తిరిగిపోతా, నువ్వు తిరిగేవన్నీ చెప్తావేంటి? అవన్నీ తిరిగి నీతోనే కదా. ఆది ఇలాంటి వాడే. ఎందుకో చెప్పాలా? మొన్న రోడ్డు మీద కారు ఆగింది, ఆ కారు ఊగుతుంది. ఆగింది చెప్పావు, ఊగింది చెప్పావు. అందులో ఉంది నువ్వని చెప్పవే. ఆది గారు, ప్రస్తుతానికైతే ఎవ్వరు మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. అందరూ వీడు మీ కొడుకేని అంటున్నారు కాబట్టి అందరూ ఒకవైపు, మీరు ఒకవైపు. ఓకే, మీరు మీ పాయింట్ ప్రూవ్ చేసుకోండి, వీళ్ళు వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకుంటారు. ప్రూవ్ చేస్తా. నాకు నరేష్ గారు ఉన్నాడు. అరే సండే ఇట్రారా. సండేనా? ఆది సండే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సిగ్గు లేదురా నీకు, బుద్ధి లేదురా నీకు. అరే నాంత ఫేమ్ లేకపోతే ఇంత చేసినావు, నాంత ఫేమ్ ఉంటే ఇంకెంత చేస్తావు నువ్వు? అరే నీతో కోఆర్టిస్ట్ అని ఎలా చెప్పుకోవాలరా నేను అసలు? నువ్వు 90 తీసొచ్చావు, వేసొచ్చావురా. ఒక పని చేయరా, బయటికి వెళ్ళినప్పుడు సందీప్ నా ఫ్రెండ్ అని ఎవరికి చెప్పుకోకరా ప్లీజ్. అరే జిత్తుగన్న బెస్ట్ అని ఎప్పటికి చెప్పుకోకరా నువ్వు. మీరిద్దరు ఎపిసోడ్ అయిపోయింది, దాకా కూడా నా దగ్గరే ఉన్నాడు. చెప్ప
సరే ఇప్పుడు అందరు వెళ్ళి కూర్చుంటే అసలు ఈ పంచాయతీని ముందుకు తీసుకెళ్తాము. అసలు ఆది ఇది ఎలా జరిగిందని చెప్తారు. అలాగే ఈ అబ్బాయి అమ్మ ఎవరో కనుక్కుంటాము. ఈ అబ్బాయికి న్యాయం జరిగేలా చూసుకుంటాము. ఓకేనా? ఆది గారు, నిజంగా ఈ అబ్బాయి మీ కొడుక అవునా కాదా అని ప్రూవ్ చేయడానికి ఒక వ్యక్తిని పిలుస్తున్నాను. ఎవరు వస్తే మీరే చూడండి. ఇప్పుడు ఈడు ప్రూవ్ చేస్తాడా? ఎస్. వాడికి ఉన్నాయో ప్రూవ్ చేసుకోలేక రోజు గొడవలు అవుతాయి. ఇంతగా మీరు ఎవరు? ఎస్, ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఎవరైనా ఫ్యామిలీకి చూడాలి, మీరు ఫ్యామిలీని చూసుకోకూడదు. విషయం ఏంటండి ఇంతకి? ఆ అబ్బాయి చూస్తున్నారు కదా, క్యూట్ గా తెల్లగా అక్కడ ఆ బాబు ఈయన బాబు అంట. ఇప్పుడు ఏం చేయాలి నేను? వీడి కొడుకు కాదని ప్రూవ్ చేయాలి. నేను కాదని అంటున్నా, వాడేమో డాడీ అంటున్నాడు. ఎవడైనా చూస్తే చెప్పొచ్చు, నీ నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. అరే ఎలారా చెప్పరా బుడతా ఉడతా. ఇలాంటి పనికి మాలిన ప్రాసలు నువ్వు తప్ప ఎవడేడు. ఎవడరా నీకు ఇవన్నీ నేర్పింది? నా డాన్స్ పంపించింది ఎవడరా నీకు? కొన్ని టెస్టులు చేయాలి. ఒకసారి ఇంజెక్షన్ తీ. ఇంజెక్షన్ అంటే కొంచెం భయం అండి మనకి. సరాగు ఇంజెక్షన్. అయ్యయ్యో, నేను ఇంకా పొడలేదురా, దూది రాసా. టెంపరేచర్ చెక్ చేయనా? ఓకే. థర్మోమీటర్ కూడా పగిలిపోయింది, అంత వేడింది. తీసుకెళ్ళి అందులో పడేనా? ఒక్క నిమిషం ఆగు. ఎవర్రా నా లోపల ఉండి మరి అరుస్తున్నారు? మర్యాదగా ఒప్పేసుకో. ఏంటి ఒప్పేసుకునేది? నేను DNA టెస్ట్ చేస్తే మొత్తం ప్రూఫ్ బయటకు వస్తుంది. ఒప్పేసుకో. నావి 2-3 ఉన్నాయి, అవి కూడా నీకు అప్ చెప్తాను. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఓ పంచే, బ్లడ్ శాంపిల్ తీసుకో. ఎలా ఉంది? వాయిస్ ఓవర్ భలే ఉందండి. ఓ నీడ్ బ్లడ్ తీద్దాం. నాన్న ఏడకూడదు. ఒకసారి మీది కూడా తీసుకోండి కొంచెం. ఎందుకో కొడుతుంది సీనా. మిస్టర్ ఆది, ఒక్క 2 గంటల్లో నీ భవిష్యత్తు ఏంటో తేలబోతుంది. నేను ధైర్యంగా ఉన్నా, నాకేం భయం లేదు. ఆ 2 hours లోపల ఈడే మీ కొడుకని మేము ప్రూవ్ చేస్తాము. సరే ప్రూవ్ చేయండి. కాదని నేను ప్రూవ్ చేస్తా. వాడు ఏడవకుంటా మేము చూసుకుంటాం. అలాగే వాడు మీ కొడుకని కూడా ప్రూవ్ చేస్తాము. చెయ్యి చూద్దాం. మన పంచాయతీకి సపోర్ట్ ఇవ్వడానికి కొంతమంది రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ అండ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ టీమ్ శశి మదనం. Welcome to Sridevi Drama Company. Thank you. Sashi and Madanam. అండ్ ఈ సిరీస్ వచ్చి June 13th కి రిలీజ్ అవబోతుంది. మన ఈటీవీ విన్ యాప్ లో రోజుకి రూపాయి మాత్రమే. అండ్ వెల్కమ్ వినోద్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us here. సిగ్గుపడుతున్నారేంటి మీరు? ముగ్గురు సిగ్గుపడుతున్నారు. శశి ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటది సిరీస్ లో. ఆ సిగ్గులో ఏం చేసింది అనేది సిరీస్ లో చూస్తాము. ఓకే, మీరు తప్పుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒకళ్ళు చాలా పెద్ద తప్పు చేశారండి. మా ఆది గారు. ఆయన వల్ల ఇదంతా పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. ఆయన చేసే తప్పులన్నీ మాకు తెలుసండి. తప్పు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. వాళ్ళు తప్పు చేశారంటున్నారా, నేను చేయలేదు అంటున్నా. మీరేమంటారు? తప్పు చేశారా చేయలేదా ఆది గారు? నాకు తెలిసి ఇప్పటి వరకు ఆది గారు తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. తప్పు చేయరు కూడా. నా సపోర్ట్ ఆది గారికి. మీరేమంటారు? ఆది గారు తప్పు చేస్తుంటారా కాదా? తప్పు చేస్తుంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కదా అతను, నాకు తెలుసు అతను చేసిన తప్పులు నేను బయటపడతానని అతను భయం. మేము ఫ్రెండ్స్, సో ఆయన తప్పు చేయలేదు. మరి మీరేమంటారు? 50-50 చేసుంటారు, చేయకుండా కూడా ఉంటారు అన్నది. నేను మీ వాడి గురించి అడగల, నన్ను ఆయన తప్పులని నాకు తెలుసు. ఎలాంటి తప్పులు? ఏదో బ్యాంకులకు అన్నాలు వేసిన వాళ్ళు కాదరా, ఆయన తప్పులు చేశాడు అన్నావు కదా, ఏం తప్పులు చేశాడు చెప్పు ఇప్పుడు. ఏం తప్పులు చేశారు? అంత కాన్ఫిడెంట్ గా చెప్పేశారు మీరు. అవన్నీ అప్పుడండి, ఇప్పుడు అన్ని మారిపోయాయండి. అప్పుడేం చేశాడు? తప్పులు చేశాడు. ఎలాంటి తప్పులు? అలాంటి తప్పులు.
ఇలాంటి తప్పులా? ఇలాంటివి ఉండుండి తీసుకొచ్చేదానిగా నేను కూడా ఎవరినోకండి. సరే, అంటే రియల్ లైఫ్ లో కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, యూర్ అ కపుల్, రైట్? సో రియల్ లైఫ్ లో కూడా మీరు ఒక రియల్ లైఫ్ జోడి. సో మరి ఈ ఈక్వేషన్ వెబ్ సిరీస్ లో కూడా కనపడుతుందా? కనిపిస్తుందా? బేసిక్ గా ఈ తప్పు అంటున్నారు కదా, ఒక పెద్ద తప్పు చేశారు వీళ్ళిద్దరు కలిసి, ఒక పెద్ద తప్పు చేశారు. మీరు కూడా గంట నుంచి చెప్తే తప్పులే అంటారు, అసలు తప్పు ఏంటి చెప్పట్లేదు మీరు. ఆ తప్పు ఏంటో సిరీస్ చూస్తే తెలుస్తుంది మీకు. మొత్తానికి ఆ తప్పు ఏంటి అని తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఓవర్ టు ఇంద్రజ గారు. So you two are very cute couple and very sensational couple in television media. థ్యాంక్ యూ మ్యామ్. ఐ హోప్ డెఫినెట్ గా మీ ఇద్దరి బాండింగ్, మీ ఇద్దరి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ చూడ్డానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారని, సిరీస్ కూడా మీరు అనుకున్న దానికంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వినోద్ గారు, ఆల్ ది బెస్ట్. సరే, లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నానండి, మీరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఆయన మీకు ఇచ్చే సపోర్ట్ ఎప్పుడు లాగేస్తారు మీకు కూడా తెలియదు. లాస్ట్ లో ఆయన మాట్లాడి పిల్లోడు నీదే అని ప్రూవ్ చేస్తారు. అవసరమా? ఇలాంటివి రాకూడదని ఆయన పార్టీ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. లాస్ట్ వరకు లేదు కానీ ఎక్కడో నీ ముక్కులాగే ఉంది వీడు ముక్కు. చూడండి ఒకసారి. రా బాబు రా, ఫాస్ట్ గా చూడు ఆడు ముక్కు చూడండి. ఏమంటారు? చూడరా సోనియా, కరెక్ట్ గా చూడు నువ్వు, నీకు ఎక్కడో తేడా కొట్టట్లా. రంగు కూడా సేమ్. అల్లుకుపోతావేంటి దానికి? ఆయన కొడుకని ప్రూవ్ చెయ్యాలి నువ్వు. రంగు సేమ్ అంటున్నా, నీ కొడుకనట్లే, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చూడరా రే, టెన్షన్ పడుతున్నాడంటే అర్థం చేసుకో. గురువు గారు, మేమేదో ప్రమోషన్ కోసం వచ్చాం. నాకెందుకో మీ సిరీస్ లో జరిగిన తప్పు ఇదేనేమో అని నా డౌట్. బట్ ఇంద్రజ మ్యామ్, ట్రస్ట్ మీ, మా సిరీస్ లో చాలా డెప్త్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది మార్చి కాస్త ఇంటెన్స్ అని చెప్తారా? యా, డెప్త్, ఇంటెన్సిటీ అండ్ అంటే అన్ని ఉంటాయి సిరీస్ లో. డెప్త్ కి మించి ఇంకో వర్డ్స్ అయితే నాకు రావట్లేదు బేసిక్ గా. మొత్తానికి ఈ కాన్వర్సేషన్ లో కూడా చాలా డెప్త్ ఉంది. వాళ్ళిద్దరూ ఎలాంటి కప్పులు అంటే, అసలు మనం ఏం బయట పెట్టొద్దు అనే ఎపిసోడ్ కి వచ్చి అన్ని బయట పెట్టెళ్లే కప్పులే వాళ్ళిద్దరు. అయితే ఇంకా చాలా విశేషాలు మేము కనుక్కోవాలి. ప్రస్తుతానికి ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అండ్ వి షల్ టాక్ మోర్. ఈయన తీసుకుని వెళ్తారా? ఎందుకో ఆయన దగ్గరకు పంపించండి. ఏంటి మీరు? హలో డాడీ ఎవరు? రష్మి, అసలు విషయం ఏదో తేలాలి ఈ రోజు. అరే నిజం చెప్పరా, ఎవర్రా మీ డాడీ? చూసావా సోనియా, అక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అబ్బాయి. వాడికి ఎవరో ఇలా అని నేర్పించి పంపించారు. ఆ నేర్పించిన ఆవిడ ఎవరని మిమ్మల్ని అడుగుతున్నాం. బాబు, మీ నాన్న ఎవరు? సో లైక్ వి సెడ్, ఇంకా చాలా మ్యాటర్ మాట్లాడుకోవాలి. అసలు ఆ పెద్ద తప్పు ఏంటి, ఆ తప్పు ఏంటి, మొత్తానికి తప్పుల మీద ఉప్పులేసి తినేద్దాం. రెడీ?